మాది పెట్టు మాది చెయ్యి జాచె బతుకు మాది 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 మాదే ఈ శోకమంతా హాయ్ గైస్, ఈరోజు టుడే బ్లాగ్ వచ్చి కుబేరా మూవీకి అయితే వెళ్తున్నాం. కరెక్ట్గా మెయిన్ హబ్ ఇది అమీర్పేట్. ఇక్కడ నుంచి మూసాపేట దాదాపు 28 రూపీస్ అయితే ఛార్జ్ అయితే తీశాడు మెట్రో టికెట్ అయితే. సో జంక్షన్ కాబట్టి ఎక్కువ ఉంది. వెళ్ళొచ్చాకైతే మూవీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా. కొత్త వారు చూస్తే తప్పకుండా ఛాన్స్ సబ్స్క్రైబ్ అయితే చేస్తాను. సో కరెక్ట్గా మెట్రో కూడా వస్తుంది, ట్రైన్ అయితే. ఇక్కడ నుంచి మూసాపేట థియేటర్ అయితే చూపిస్తాయి ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి డైరెక్ట్ మియాపూర్ ట్రైన్. ఫుల్ రష్గా ఉంది. సో దిస్ ఈజ్ నావిగేషన్ మ్యాప్. మనం ఎక్కడికి వెళ్ళాలో లొకేటెడ్ అయితే మనకు చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా మూసాపేట నెక్స్ట్ స్టాప్ అనమాట. సో ఎగ్జాక్ట్గా మెట్రో అయితే దిగిపోయాం మూసాపేటలో. ఇక్కడ నుంచి బై వాకబుల్ డిస్టెన్స్ ఉంది. దాదాపు ఒక 50 మీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. మూవీ చూసి దాని రివ్యూ చూద్దాం. సో మన స్కానర్ ఏదైతే ఉందో దీనికైతే ఇలాగా ట్యాగ్ ఆన్ చేస్తే ఈ లైట్ అయితే వెలిగిస్తుంది, గ్రీన్ లైట్. అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయితే అయిపోవాలి. ఇక దీనివల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు, యూజ్లెస్ అనేది చెప్పచ్చు. సో దాదాపు ఒక 10 o'clockకి షో అయితే ఏం చేస్తాం, జాయిగా అయితే వెళ్తున్నాం. దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఈ స్టెప్స్ మనం తిక్కుంటా జాయిగా వెళ్ళాలి. సో మన సిటీలో మన విలేజ్లో ఉన్నట్టు సిటీలో కూడా ఇలాంటి డాగ్స్ అయితే ఉంటాయి. ఇవే నైట్ కాపలా కాసేది మెట్రోనైతే. సో మనకు కనిపిస్తున్న ప్రదేశం మూసాపేట బస్ స్టాప్. ఇదంతా బస్ స్టాప్. మనం మొత్తం థియేటర్కి వెళ్ళాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. ఈ బస్ స్టాప్ ఇదంతా. అండ్ ఎవరికల్లా బిజీగా ఉంటారు సిటీలో. పక్కన ఉన్న పరిచయాలు ఉండవు, మాట్లాడటాలు ఉండవు, ఏమి ఉండవు. ఎవరికాడు మొబైల్స్తోనే ఎక్కువ ఉంటారు. చూసారు కదా సిటీలో నైట్ లైఫ్ అయితే ఇలాగా ఉంది. ఇక్కడ నుంచి వచ్చాం కదా, ఇదంతా ఒక జంక్షన్ అయితే ఉంది. అండ్ అటు బ్రిడ్జ్ స్కై వాక్ ఉంది. ఇటు పక్క లారీ కూడా మనల్ని వేసుకుంటాకైతే వస్తున్నాడు. ఈ ఏరియా మొత్తం ఫుల్ రష్. నైట్ 9:30 అయినా కానీ రష్గా అయితే ఉంది. సిటీలో ఎవరికాళ్ళు 24/7 తిరుగుతూనే ఉంటారు. ఎవరు బతికాలదన్నట్టే వాస్తవం చెప్పాలంటే. మెట్రోలో చూస్తున్నప్పుడు దగ్గర అనిపించింది, కానీ వెళ్తున్నా కొద్దీ ఇంకా రావట్లా. సో ఎగ్జాక్ట్గా డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. ఇప్పుడే షో అయితే వదిలినట్టున్నారు, అందరూ వస్తూనే ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా ఆన్లైన్లో బుక్ చేయకపోతే అది అలా టికెట్స్ అయితే తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా ఇంకా పావు గంట అయితే షో ఉంది. జనాలు అయితే క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. హైదరాబాద్లో ఏంటో అసలు అర్థం కావట్లేదు, మొత్తం అందరూ క్రౌడ్. సో ఎంట్రన్స్ అయితే అది చూసారా, స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు. ఇంకా 9:30 అయ్యింది అంతే, 10కి షో అయితే. అమ్మో ఏందో అర్థం కావట్లేదు. సో ఇది థియేటర్ అట్మాస్ఫియర్ అయితే. ఇది మనం తీసుకున్నామైతే ప్లాట్నం. మొత్తం పాప్కార్న్స్ అండ్ ఇవన్నీ రెగ్యులర్ రేట్ ఇదంతా. శశికళ థియేటర్ పేరు వచ్చి ఇది. అయితే చాలా సినిమా అయితే హిట్టాక్గా నచ్చింది కాబట్టి హైదరాబాద్లో ఏ సినిమాగా ఉంటారనుకోండి, ఈ సినిమాకి అయితే చాలామంది అయితే వస్తూనే ఉంటారు.
గంట అలా వెళ్తూనే ఉన్నాం. సో ఒకసారి థియేటర్ చూడండి, మా ఊరంత ఉంది. ఇదైతే థియేటర్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇదంతా థియేటరే, ఎక్కడ పైన ఇదంతా. ఇది ప్రొజెక్షన్ వచ్చేది, అండ్ ఇది లాస్ట్ మందే. ఇంకా మూలు ఉన్నాయి కానీ ఇది మందే. అమ్మో, పెద్ద థియేటర్ అనుకుంటా మేబీ. చాలా పైన అయితే బుక్ చేసాం. హౌస్ఫుల్, ఇది కూడా హౌస్ఫుల్లే. ఈ లొకేషన్ ఉంది కదా, ఇవన్నీ హౌస్ఫుల్లే. సో ఇది మేము వచ్చింది థియేటర్ కింద సైడ్. ఈ థియేటర్ ఇక్కడ అయితే సరిపోద్ది, చూసుకోవచ్చు. అది స్క్రీన్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి అదిగా ఆ మూల పైకి ఎక్కాలి నేను. ఏంటో అర్థం కావట్లే. సో ఉంటాకి థియేటర్ ఇంత ఉంది కానీ వీడేమో ఏసీ మెయింటెనెన్స్ చేయట్లేదు. ఆ ఫ్యాన్లో ఒకటే వేసాడు అంతా. బయట అయితే పెద్ద ఇష్యూ అయితే జరిగింది ఏసీ వల్ల. మినిమం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేనట్టు ఉంది. ఉంటాకి ఇప్పుడు అంత ఉంది థియేటర్. పెట్టు మాది, చెయ్యి జాచె బతుకు మాది. మాది 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 మాదే ఈ శోకమంతా. కరెక్ట్గా మూవీ అయ్యే టైంకి 1:30 అయింది. ఇక్కడ కూడా బిజీగా తిరుగుతాం. ఇక రూమ్కి వెళ్ళాక మూవీ రివ్యూ అసలు ఎలా ఉందో చెప్తా, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. మూవీ సో ఫైనల్గా మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, మ్యూజిక్ ఏంటి, వాటెవర్. సో క్యారెక్టర్ ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అయితే దేవిశ్రీ కొట్టేయడం అనుకోవచ్చు. ముఖ్యంగా ధనుష్ యాక్టింగ్ చెప్పచ్చు. పర్ఫార్మెన్స్ అయితే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. సో మూవీ అయితే చాలా వర్త్. ఎవరైనా వీకెండ్ వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ మూవీకి వెళ్ళండి, మీకు బాగా నచ్చింది. మూవీ చూసాక మీరు మాట్లాడండి, తెలుస్తుంది. చాలా బాగుంది.